అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, డాక్టర్ పి కృష్ణమరాజు, నాడీపతి. ఈరోజు మనం చెప్పుకోబోయే ఆరోగ్య అంశం హైట్ గ్రోత్, ఎత్తు పెరగటం ఎలా. ప్రపంచంలో ఉన్న చాలామంది యువత ఆసక్తిగా ఎదురు చూసేది, అందరినీ చక్కగా మంచి ఫిజిక్ ఉండాలని ఆకర్షించేది, అందరూ కావాలనుకునేది హైట్ గ్రోత్, సరైన ఫిజిక్ ఉండాలని, అంటే కరెక్ట్ ఎత్తు ఉండాలి అని. సరాసరి మన భారతదేశంలో హైటు 6 feet వరకు ఉండేదండి యావరేజ్ చూస్తే. అలాంటిది ఇప్పుడు మనకి 3 to 4 feet వరకు, 5 feet లోపు మాత్రమే వచ్చేసింది. అయితే దీనికి అనేక సమస్యలు ఉన్నాయండి. అనారోగ్య సమస్యలు అంటే సరైన పోషకాహారం లేక, సరైన వ్యాయామం లేక, సరైన డి విటమిన్, సరైన విటమిన్స్ లోపం వల్ల, మినరల్స్ లోపం వల్ల సరైన హైటు పెరగకపోవటం అనేది జరుగుతుంది. తరతరాలుగా ముందు నుంచి చూస్తే హైటు తగ్గటం అనేది జరుగుతుంది, కానీ హైటు పెరగటం అనేది లేదు. సృష్టిలో ప్రతి జీవరాశి కూడా గతంలో అంటే పూర్వకాలానికి ఇప్పటికీ చూస్తే ప్రతి జీవి కూడా హైట్ అనేది తగ్గుతూ వచ్చిందండి. ఈవెన్ ఒక చెట్టు తీసుకున్నా పూర్వకాలం ఉన్నంత హైట్లో చెట్లు లేవండి. అలాగే ఒక హ్యూమన్ తీసుకున్నా, ఒక యానిమల్ తీసుకున్నా, ఏది కూడా హైట్ అనేది తగ్గటం అనేది జరుగుతుంది. దీనికి కారణం మన భూమి మీద ఉండే చాలా ప్రకంపనల వల్ల కానీ, అలాగే మనకి సరైన పోషకాహారం వల్ల, సరైన వ్యాయామం లేకపోవటం వల్ల, స్ట్రెస్ ఎక్కువగా, ఒత్తిడులు ఎక్కువగా గురవటం వల్ల, ఈ అనేక ఇబ్బందుల వల్ల ఈ గ్రోత్ అనేది పెరగకపోవటం అనేది జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది యువకులని ఈ హైట్ పెంచుకోవటం ఎలా. జనరల్గా ఏమనుకుంటామంటే అందరూ ఇది మన జెనెటిక్ని బట్టి నేను హైట్ ఉండాను అని ఒక అపోహ అనేది ఉంటుంది. అది 100% కరెక్టే. జెనెటిక్ని బట్టే హైట్ అనేది గ్రోత్ ఉంటుంది. అయితే ఈ జెనెటిక్ అనేది ఓన్లీ మన పేరెంట్స్నే చూసుకోకూడదండి. మన ఫాదర్ సైడ్ చూసుకోవాలి, 7th generation, మదర్ సైడ్ చూసుకోవాలి, అలాగే మేనమామల వైపు చూసుకోవాలి. ఈ ఎవరు మన జీన్స్లో కూడా మనకి ఎవరో గ్రోత్ ఉన్నా మనం గ్రోత్ అవ్వటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ యువకులకి హైట్ చూస్తేనండి, మనకి గర్ల్స్కి అయితే నవేడేస్ వాళ్ళు హైట్ పెరిగేది 16 సంవత్సరం లోపు మాత్రమే జరుగుతుంది. అదే బాయ్స్ అయితే 18 సంవత్సరాల లోపు మాత్రమే జరుగుతుంది. అదే మనం బుక్స్లో చూస్తే అది ఏన్షియంట్ అంటే పూర్వకాలం లిటరేచర్ కాబట్టి బాయ్స్ 21 వరకు పెరుగుతారని, గర్ల్స్ 18 వరకు పెరుగుతారని మనకి బుక్స్లో కానీ మామూలుగా మన లిటరేచర్లో కానీ ఉంటుంది. కానీ ఇది ప్రాక్టికల్గా చూస్తే నవేడేస్ అమ్మాయిలు 16 సంవత్సరాలు దాటి పెరగటం లేదండి. ఇంకేమిటంటే వీళ్ళు ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యిందో వాళ్ళ గ్రోత్ అనేది ఆగిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఇంక బాయ్స్ అయితే మ్యాక్సిమం మీకు 18 years లోపు మాత్రమే పెరుగుతున్నారండి. ఎప్పుడైతే మన బాడీలో బోన్ అనేది ఫీజ్ అయ్యిందో మనకి హైట్ గ్రోత్ అనేది ఇంకా పెరగటం అనేది ఆగిపోతుందండి. అయితే ఈ బోన్ ఫీజ్ అవ్వకుండా అంటే యువకులు అంటే స్త్రీలు అయితే 16 సంవత్సరాల లోపు మనకి ట్రీట్మెంట్, అలాగే బాయ్స్ 18 సంవత్సరాల లోపు మన నాడీపతి వైద్య విధానంలో హైట్ గ్రోత్ ట్రీట్మెంట్ తీసుకుంటాం వల్ల చాలా వరకు అంటే వాళ్ళు ఉన్న జీన్ బట్టి కూడా హైట్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ప్రాక్టికల్గా ఇది మనం ఎప్పుడో గత 15-16 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి. ఈ ట్రీట్మెంట్కి ప్రపంచవ్యాప్తంగా కూడా మన దగ్గరికి ఈ హైట్ గ్రోత్కి వస్తున్నారు, మంచి రిజల్ట్ వస్తున్నాయి, అందరూ సాటిస్ఫై అవుతున్నారు. అయితే ఇక్కడ మనకు ముందుగా మనం అవగాహన చేసుకోవాలండి. ఎవరైతే పేరెంట్స్ షార్ట్గా ఉన్నారో లేదా పేరెంట్స్ బాగా ఉండి పిల్లలు గ్రోత్ పెరగటం లేదో వాళ్ళు ఎర్లీ ఏజ్లో వాళ్ళు జాగ్రత్త పడాలి. సరైన పోషకాహారం తీసుకోవాలి. ఓన్లీ తిండి ఒకటే కాదండి, సరైన ఎక్సర్సైజ్ కూడా ఉండాలండి బాడీకి. ఎక్సర్సైజ్ అంటే చాలామంది అంతా ఇండోర్ వ్యాయామం చేస్తారండి. ఇండోర్ కదండి, అవుట్డోర్ సన్నగా ఎక్స్పోజ్ అవుతూ, అంటే డి విటమిన్ డిఫిషియన్సీ ఉండకూడదండి. డి విటమిన్ పుష్కలంగా ఉండే విధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల వాళ్ళు సహజంగానే హైట్ పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ బయట వైద్య విధానంలో ఈ గ్రోత్ హార్మోన్స్ అవి ఇస్తారు. ఈ గ్రోత్ హార్మోన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అదే ఇంకా కొన్ని ప్రత్యామ్నాయ వైద్య విధానంలో అయితే వాళ్ళకి కాల్షియం అని, విటమిన్స్, ఇవన్నీ కొన్ని మినరల్స్ ఇస్తూ ఉంటారు. ఇది సహజమే. అయితే మన నాడీపతి ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి మెడిసిన్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన పిట్యూటరీ ప్లేనల్ అనే ఈ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేయటం వల్ల సహజసిద్ధంగా వాళ్ళు పెరగవలసిన వయసులో హైట్ అది స్పీడప్ అవుతుందండి. సహజంగానే హైట్ అనేది పెరుగుతారు. సర్టన్ ఏజ్లో మనకి ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఆ స్పీడ్ అనేది
హైట్ గ్రోత్ అనేది ఆ ఏజ్లో స్పీడ్ ఎక్కువగా ఉంటుందండి. అంటే మనకి ఎప్పుడైతే 16 సంవత్సరాల లోపు అంటే బోన్ ఫీజ్ అవ్వకుండా అమ్మాయిలు 18 సంవత్సరాల లోపు బాయ్స్ వస్తే వాళ్ళకి సంవత్సరానికి 4 ట్రీట్మెంట్స్ ఉంటాయండి. కనీసం 3 మంత్స్కి ఒకసారి, ఇంకా 3 మంత్స్ కుదరకపోతే 6 మంత్స్కి ఒకసారి, అది కుదరకపోతే ఇయర్లీ వన్స్ అన్న ఒక ట్రీట్మెంట్ తీసుకుంటాం వల్ల వాళ్ళు హైట్ చక్కగా మంచి ఫిజిక్ మంచి గ్రోత్ పెరగడానికి మంచి అవకాశం ఉందండి మన దాంట్లో. ఈ విషయం చాలామంది తెలియక పాపం డిలే చేయటం వల్ల, తర్వాత తెలుసుకుని తర్వాత గ్రోత్ పెరగకపోవటం వల్ల కొంచెం చాలా వాళ్ళు గిల్టీ ఫీలింగ్తో హైట్ లేరని కూడా ఎక్కువగా ఫీలింగ్ చెందుతూ ఉంటారు. దీనికి ఎన్నో మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటారు, కానీ దానివల్ల ఉపయోగం లేదండి. ఈ సరైన టైంలో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాం వల్ల మన దాంట్లో ఓన్లీ ప్రత్యామ్నాయ వైద్య విధానంలో ఎలాంటి మందులు కానీ, ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి, ఎలాంటి పెయిన్ కూడా ఉండదు. సహజసిద్ధంగా మనం ఒక ఆక్యుపంక్చర్ మెథడ్లో ద్వారా దీన్ని మన హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా సహజసిద్ధంగా గ్రోత్ పెరుగుతారు. ఇంకా గ్రోత్ అయిపోయిన వాళ్ళకి అంటే పోలీసు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వెళ్ళే వరకు సటన్ ఏజ్ ఉంటుందండి. వాళ్ళకి సటన్ హైట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళు చాలామంది డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు. వాళ్ళకి కూడా 1, 2, 3 సెంటీమీటర్లు అంటే బాయ్స్ 35 లోపు, గర్ల్స్ కూడా ఇంచుమించు 35 సంవత్సరాల లోపు వరకు ఒక 4 ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల వాళ్ళు 3 సెంటీమీటర్ల లోపు వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. దీనికి ఎలాంటి మెడిసిన్స్ అవి ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని కూడా అందరూ ఉపయోగించుకోవచ్చండి. దీనివల్ల 1, 2 సెంటీమీటర్స్ వల్ల కూడా చాలామంది ఉద్యోగాల్లో డిస్క్వాలిఫై అవుతారు. అలాంటి వారికి ఇది మంచి అవకాశం అని కూడా మనం తెలియజేస్తున్నాం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.